అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. లాంగ్ వీకెండ్ వచ్చింది కదా ఈ వారం. అంటే మండే రిపబ్లిక్ డే రావడం వల్ల కొంచెం లాంగ్ వీకెండ్ లాగా ఒక డే కలిసింది, పబ్లిక్ హాలిడే ఉండడం వల్ల. సో పిల్లలిద్దరూ ఇంటికి వచ్చారనమాట. ఈరోజు ఈ వీడియో చాలా ప్రశాంతంగా మొదలు పెట్టాలనిపించింది. ఎందుకంటే వీకెండ్ మా లైఫ్లో చిన్నదైనా కానీ చాలా వాల్యుబుల్ టైంని స్పెండ్ చేస్తామని అనిపించింది. సోమవారం పబ్లిక్ హాలిడే కావడంతో పిల్లలిద్దరూ ఇంటికి వచ్చారు కదా. సో ఒక్కసారి ఇల్లు మళ్ళీ బ్రీత్ తీసుకున్నట్టు అనిపించింది. ఇంట్లో మాటలు, నవ్వులు, చిన్న చిన్న డిస్కషన్స్ ఇవన్నీ మళ్ళీ వచ్చేసాయి అనిపించింది. భలే మంచి టైంని స్పెండ్ చేసాం ఈ వీకెండ్లో మేము. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సమయం ఎలా అయిపోతుందో అసలు టైం అస్సలు తెలియదు. ఉదయం లేవగానే అమ్మ కాఫీ కావాలి, ఈరోజు ఏం వండుతావు, ఇలాంటి మాటలే మన రోజుని చాలా హ్యాపీగా అనిపిస్తాయి కదా. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ మనకి చిన్నపిల్లలే కదా. సో నాకు మళ్ళీ ఎప్పుడు వచ్చినా కానీ కొంచెం ఆ ఫీలింగ్ భలే అనిపిస్తుంటుంది. పిల్లలు వచ్చారు అయినా కానీ నా రొటీన్ నేను కంటిన్యూ చేయాలి కదా. సో అడేనంకి ప్రూనింగ్ చేసేసాను అనమాట. జనవరి ఎండ్ అయిపోతుంది కదా. సో ఈ టైంలో ప్రూనింగ్ చేసేస్తే నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి దీనికి మంచిగా చిగురు రావటం స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరం అంటే ఒక సంవత్సరం వదిలి ఒక సంవత్సరం నేను హార్డ్ ప్రూనింగ్ చేస్తూ ఉంటాను. సో ఈ సంవత్సరం మళ్ళీ హార్డ్ ప్రూనింగ్ చేసేస్తే కనుక మంచిగా షేప్ బాగుంటుంది అండ్ కోడెక్స్ కూడా మంచిగా బాగా ఎదుగుతుంది. మొన్న 2 వారాల ముందు నేను గుడాయి చేసేసి తర్వాత కొంచెం డిఏపి ఇచ్చాను. ఈ టైంలో కూడా ఒకసారి మళ్ళీ గుడాయి కూడా చేసేసి ప్రూనింగ్ ఎలాగా చేస్తున్నాను కదా. సో ఒకసారి బోన్ మీల్ లాంటిది ఏదైనా ఫెర్టిలైజర్ ఇస్తే కనుక నెక్స్ట్ గ్రోత్ బాగుంటుంది అనేసి ఒకసారి మొత్తం ప్రూనింగ్ అయితే చేసేసాను. అడేనియం ప్రూన్ చేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా దానికి ఆ శాప్ వచ్చే ఏరియాలో శాప్ క్లీన్ చేసేసి నెయిల్ పాలిష్ కానీ లేదంటే ఫంజిసైడ్ కానీ లేదంటే పసుపు లాంటిది ఏదైనా పెట్టేస్తే కనుక అక్కడ సీల్ అయిపోతుంది, ఆ లాక్ అయిపోతుంది అనమాట ఆ శాప్ వచ్చే చోట. ఎందుకంటే అది ఒకవేళ అలా ఓపెన్గా వదిలేస్తే దాని నుంచి మళ్ళీ ఫంగస్ వెళ్ళి అది మెత్తగా అయిపోయి పాడైపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మనం నీళ్లు పోసేటప్పుడు కూడా జాగ్రత్తగా దాని మీద పడకుండా వర్షం పడే టైంలో మాత్రం ఇట్లాంటి ప్రూనింగ్ అది చేయకుండా ఉండాలి. అడేనియం కేర్ గురించి ఇంకా టిప్స్ గురించి నేను వీడియో రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. నేను ఐ బటన్లో నేను చేసిన ఆల్రెడీ వీడియో ఒకటి చేశాను, అది పెడతాను చూడండి. ప్రసాద్ గారైనా నేనైనా కానీ మేము ఎప్పుడు ఒకటే అనుకుంటూ ఉంటాం, పిల్లలకి భయం ఉండకూడదు, మన మీద నమ్మకం ఉండాలి. అందుకే వాళ్ళు ఏ విషయమైనా డైరెక్ట్గా మాతో చెప్పేస్తూ ఉంటారనమాట. తప్పు చేసినా, సంతోషంగా ఉన్నా, బాధగా ఉన్నా, ఏది ఎలా ఉన్నా కానీ ఇది ఒక్క రోజులో రాలేదండి. మేము ఇయర్స్ నుంచి వాళ్ళతో కొంచెం రెగ్యులర్గా మాట్లాడుతూ వాళ్ళతో ఫ్రెండ్స్గా ఉంటూ మేము అట్లా మా చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ని ప్రిపేర్ చేసుకున్నాం. సో అందుకనే పిల్లలిద్దరూ కూడా మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా ఓపెన్గా ఉంటారు. మేము కూడా ఓపెన్ మైండెడ్గా వాళ్ళు చెప్పింది వింటూ ఉంటాం. వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నా మాతో డిస్కస్ చేయడానికి ఒక ఛాన్స్ అయితే తప్పకుండా ఉంటుందన్నమాట. వాళ్ళ ఫాదర్ కూడా, ప్రసాద్ గారు కూడా వాళ్ళతో చాలా కూల్గా ఉంటారు. వాళ్ళు మాటలు వింటారు, సలహాలు ఇస్తూ ఉంటారు, కానీ ఎప్పుడు ప్రెషర్ పెట్టరు అనమాట. ఇలా చేయాలి, అలా చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అన్నట్టు ఎప్పుడు ఉండరు. అందుకే పిల్లలిద్దరూ కూడా మాతో చాలా ఫ్రీగా ఉంటారు. ఇలాంటి ఎన్వైరన్మెంట్ ఉండడం కూడా చాలా బ్లెస్డ్. పిల్లలతో మాట్లాడడం, వాళ్ళ మాటలు వినడం, తిట్టడం కంటే అర్థం చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళు మన మాటలు తప్పకుండా వింటారు, బట్ వాళ్ళ మాటలు కూడా మనం వింటూ ఉండాలి. నా ఉద్దేశంలో పిల్లల్ని పెంచడం అంటే వాళ్ళకు అన్నం పెట్టడం, చదువు చెప్పించడం మాత్రమే కాకుండా వాళ్ళ మనసు అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మేము చెప్పిందే వాళ్ళు వినాలి అని, కానీ పిల్లలు కూడా మనలాగే ఆలోచిస్తూ ఉంటారు కదా. వాళ్ళు కూడా అంటే కొంచెం భయం ఉంటుంది, సందేహాలు ఉంటాయి, కొన్నిసార్లు కోపం కూడా వస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా. అప్పుడప్పుడు వాళ్ళని తిట్టడం కన్నా కూర్చుని కొద్దిసేపు మాట్లాడితే వాళ్ళ మనసులో ఉన్నది ఏంటి అని అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. పిల్లలు తప్పులు చేస్తారు, అది చాలా
కామన్ కదా. మనం ఎప్పుడు వాళ్ళ చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళ ఎత్తి చూపిస్తూ వాళ్ళకి అర్థం చేయించడం మానేసి వాళ్ళని దెప్పి పొడుస్తూ ఉంటే వాళ్ళకి చిన్నబుచ్చుకుని అదొక రకంగా మనతో పాటు బాండింగ్ లేకుండా తయారవుతారు. సో అలా కన్నా తప్పు చేసినప్పుడు భయపడకుండా మన దగ్గరికి వచ్చి చెప్పగలిగేంత ఎన్వైరన్మెంట్ని మనం రెడీ చేస్తే మాత్రం అది చాలా గొప్ప విక్టరీ. అసలు చెప్పాలంటే పిల్లలకి కావాల్సింది భయం కాదు కదా, మనతో పాటు బాండింగు, నమ్మకం ఉండాలి. ఏం జరిగినా అమ్మ నాన్న ఉన్నారు అనే ఫీలింగ్ ఉండాలి. అది ఉంటే వాళ్ళు భయపడకుండా ప్రపంచంలో ఎంత స్ట్రాంగ్గా అయినా సరే భలే నిలబడతారు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫోన్లు, గ్యాడ్జెట్లు ఇవన్నీ ఇప్పుడు నార్మల్ అయిపోయాయి కదా, కానీ రోజులు కనీసం కొంచెం టైం అయినా పిల్లలతో మాట్లాడితే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, ఆ జరిగిన దాంట్లో మన పాత్ర ఎంత ఉన్నది అన్నది మనకి తెలుస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళకి మనం ఇది చెప్తే కనుక మనకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని వాళ్ళకి అనిపించేలాగా మనం ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. మనం వాళ్ళకి ఫ్రెండ్స్లా ఉండాలి, కానీ ఇంకా వాళ్ళు భయపడేలాగా దూరం అవ్వకుండా ఉండాలి. సో మా ఇంట్లో ఆ ఎన్వైరన్మెంట్ ఉన్నందుకు నేను నిజంగా దేవుడికి చాలా కృతజ్ఞతతో ఉంటాను. ఈ వీకెండ్లో మాకు ఇంకొక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే డెకోర్ ఇండియా ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. డెకోర్ ఇండియా అంటే ఏంటి అని అడిగితే ఇది ఓన్లీ ఇంటికి సంబంధించి ఫౌండేషన్ దగ్గర నుంచి మనకి ఎక్స్టీరియర్ దగ్గర నుంచి ఆ తర్వాత ఇంట్లో పెట్టుకునే డెకోర్ వరకు అన్నీ A to Z అన్నీ ఉంటాయి అన్నమాట. చాలామంది అడగొచ్చు డెకోర్ ఇండియా ఎందుకు అని. నాకు మాత్రం డెకోర్ ఇండియా అనేది కేవలం డెకార్ కొనడానికి మాత్రమే వెళ్ళే ప్లేస్ కాదు. అది ఫౌండేషను, డెకారు అండ్ ఆ తర్వాత మొత్తం ప్రయాణం ఇంటికి సంబంధించిన జర్నీ లాగా ఉంటుందన్నమాట. ఇంటి నిర్మాణం ఒక్క రోజులో పూర్తయ్యే పని కాదు కదా. ముందు ఫౌండేషన్, తర్వాత గోడలు, లైటింగ్, ఫ్లోరింగ్, చివరిగా డెకార్ వస్తుందన్నమాట. ఈ అన్ని స్టెప్స్లో కూడా డెకార్ ఇండియా ఒకే చోటు అన్నీ ఫైనల్ డెస్టినేషన్ లాగా ఉంటుందన్నమాట ఇంటికి సంబంధించి. ఇందులో మా ఫ్రెండ్ తను కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటుంది. సో తనకి కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకోవడం గురించి, కాస్ట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, మనం ఆల్రెడీ ఒకళ్ళని హైర్ చేసుకున్నప్పుడు వాళ్ళ కాస్టింగ్ ఎలా ఉంది, అక్కడ స్టాల్స్ చిన్న చిన్న బిజినెస్ మ్యాన్లు కూడా పెడతారు. సో రీజనబుల్గా వాళ్ళు ఆఫర్ చేస్తే కనుక వాళ్ళకి మనం మన ఇంట్లో ఎక్కడైతే అవసరమో అక్కడ వాళ్ళ త్రూ ఐడియాస్ తీసుకోవచ్చు. వాళ్ళ ప్రైజు, వాళ్ళ కాస్టింగ్ నచ్చితే కనుక వాళ్ళని హైర్ చేసుకోవచ్చు. సో ఇలా A to Z డెకార్ ఒకటే కాకుండా దానికి సంబంధించి, ఇంటికి సంబంధించి ఎవ్రీథింగ్, ఫ్లోరింగ్ ఐడియాసు, లైటింగ్ ఐడియాసు, వాల్ డెకారు, కర్టెన్స్, హ్యాండ్మేడ్ ఐటమ్స్, చిన్న చిన్న వస్తువులన్నీ కూడా ఇంటికి ఎంత పెద్ద మార్పు తెస్తాయో అలాంటివన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటూ పోవచ్చు. సో మనకి ఒక ఐడియా గురించి దీనికి వెళ్తే కనుక మనకి కొంచెం ఐడియాస్ వస్తాయి. చాలా సింపుల్గా, చాలా క్రియేటివ్గా ఉండేవి కూడా ఉంటాయి. కొన్ని కొనాల్సిన అవసరం లేదు అన్నీ, బట్ కొన్ని మనం చూసి ఐడియాస్ తీసుకోవచ్చు కదా. సో అది మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. ఆ ఐడియా వల్ల మనకి ఇంకొక కొత్త థాట్ కూడా వస్తుంది. సో ఈ చోటికి నేను సిరి నా ఫ్రెండ్తో పాటు వెళ్ళాను. తను ఇల్లు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారని చెప్పాను కదా. సో తనకి కొన్ని డౌట్స్ గురించి క్లియర్ చేసుకోవడం గురించి వెళ్ళాము. మెయిన్ ఏంటంటే నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఫ్లోరింగ్కి టర్మైడ్ ప్రాబ్లం ఉంటే కనుక కింద డ్రిల్ చేసి హోల్ చేసి పెట్టేవారు కదా ఇదివరకు. ఇప్పుడు ఏంటంటే మనం గార్డెన్లో డ్రిప్ ఇరిగేషన్ చేస్తాం కదా, అలా పైప్స్ పెట్టేసి ఆ పైప్లో సమ్ కైండ్ ఒక 1 year కానీ లేకపోతే 2 years కానీ ఫిల్ చేసేస్తారంట కెమికల్. సో అది డ్రిప్ ఇరిగేషన్ లాగా స్లోగా డ్రాప్స్ లీక్ అవుతాయి కదా, అలా ఫ్లోర్లో ఒక సొల్యూషన్ని లోపలికి పంపిస్తారనమాట, ఒక పర్టికులర్ ప్లేస్లో. సో అక్కడి నుంచి మనకి ఇల్లంతా స్ప్రెడ్ అయ్యి ఆ టర్మైట్స్ సొల్యూషన్ అది మనకి ప్రశాంతంగా ఉంటుంది. ఆ టర్మైట్స్ ప్రాబ్లం అది లేకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే HDMRతో తలుపులు డిజైన్స్, ఈ వార్డ్రోబ్స్కి తలుపులు, అంతకుముందు ప్లైబోర్డు, MDF బోర్డులు వాడేవారు. ఇప్పుడు HDMR మెటీరియల్తో చేస్తున్నారంట.
పియు పెయింట్ వేసి. సో ఇవన్నీ చూసి నేను కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా ఏ టు జెడ్ అండి, లైటింగ్స్ దగ్గర నుంచి, ఫ్లోరింగ్ దగ్గర నుంచి, ఇల్లు రెడీ అయిపోయిన తర్వాత డెకోర్ దగ్గర నుంచి, కిచెన్లో పెట్టుకునే సామాన్ల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో కొన్ని కొత్తవి కూడా తెలిసినాయి నాకు. అసలు కార్పెట్స్ అయితే చాలా బాగున్నాయి, నాకు చాలా బాగుందని అనిపించింది కార్పెట్స్. అండ్ ఫర్నిచర్ కూడా చాలా యూనిక్ డిజైన్తో చాలా బాగుంది. సో అక్కడ కొంచెం తిరిగేసి సిరితో పాటు వెళ్ళాను కదా, దానికి కూడా కొత్త థాట్స్ వచ్చినాయి అనమాట. దానికి ప్రొడక్ట్ డిజైనింగ్ చేయడానికి కూడా ఇట్లాంటి ప్లేస్ చూపించడం మంచిదైందనమాట. సో ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత చలిమంట వేసుకుని కూర్చున్నాం. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వర్షం పడిందని. ఆ వర్షం వల్ల మొత్తం మళ్ళీ పిక్చర్ అంతా మారిపోయిందండి. ఎంత చలి పెరిగిపోయిందంటే, చలి గాలి చాలా చల్లగా ఉంది అసలు. మళ్ళీ చలి పెరిగిపోవడంతో కొంచెం తిప్పలు మొదలైనవి అనిపించింది. మళ్ళీ ఒక వారం రోజుల్లో ఏదైనా కొంచెం మారొచ్చేమో. బట్ ఈ వీక్ అంతా మాత్రం కొంచెం చల్లగానే ఉంది. లాస్ట్ వీడియో పెట్టిన దగ్గర నుంచి వర్షం పడిందని చెప్పాను కదా, ఆ తర్వాత నుంచి కొంచెం చలిగాలి అయితే పెరిగింది. పిల్లలు వస్తున్నారు అంటేనే అసలు వాళ్ళకి ఏం వండాలి, వాళ్ళకి ఏం ఇష్టం అన్నీ ముందే అసలు మైండ్లో భలే ఆలోచనలు ఇవే కదా మంచి ఎనర్జీ ఇస్తాయి. నాకైతే అదేనండి. కొన్ని వంటలు చాలా సింపుల్గా ఉంటాయి, కానీ ప్రేమతో చేసినప్పుడు స్పెషల్గా ఉంటాయి కదా. సో వాళ్ళకి నచ్చిన కూర, వాళ్ళకి నచ్చిన టేస్ట్ అలా అన్నీ గుర్తుపెట్టుకుని చేయటం ఒక సాటిస్ఫాక్షను. వంట చేస్తూ ఉన్నప్పుడు చిన్నప్పుడు వాళ్ళ కోసం చేసిన వంటలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. చేసిన వంటని వాళ్ళు తింటూ అమ్మ ఇది చాలా బాగుంది అని చెప్పినప్పుడు ఆ ఒక్క మాట రోజంతా చేసిన అలసట అసలు మర్చిపోవడం ఉంటుంది చూసారు. అది చాలా పెద్ద ప్రెషియస్ మూమెంట్ అనమాట. కొన్నిసార్లు వాళ్ళ కిచెన్లోకి వచ్చి అమ్మాయినా హెల్ప్ చేయాలా అని అడుగుతారు. కొన్నిసార్లు నేను వంట చేస్తూ ఉంటే పక్కన నుంచి ఏదో ఒక దాని మీద మాట్లాడుకుంటూ అలా ఇలా హాస్టల్ గురించి, చింటూ ఏమో వాడు వంట చేసుకున్నప్పుడు ఇట్లా జరిగింది అలా జరిగింది, లేదంటే ఒక్కొక్కసారి బయట తిన్నది ఏదైనా ఉంటే కనుక నువ్వు చేసిన టేస్ట్ గుర్తొచ్చిందమ్మా అక్కడ తిన్నప్పుడు అని చెప్తారు చూసారా. అసలు అది చాలా బాగుంటుంది. ఫైనల్గా నా ఎక్స్పీరియన్స్తో చెప్పేది ఏంటంటే, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారంటే మనకు దూరం అయిపోతున్నారని ఎప్పుడూ అనుకోవద్దు. వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటే, రోజు కొద్దిగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా మనకి దగ్గర అవుతున్నట్టే అర్థం. మనం పేరెంట్స్గా పిల్లల్ని ఎప్పుడు జడ్జ్ అయితే చేయకూడదు. ముందు వాళ్ళు చెప్పేది వినడం చాలా ముఖ్యం. వాళ్ళ మాటలు వింటే వాళ్ళు కూడా మన మాటలు వింటారు. మనం ఎంత వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు కూడా మనకి అంతే రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళ బౌండరీసు గుర్తు చేస్తూ ఉండాలి. బట్ బౌండరీస్ దాటొద్దు అని మనం గీతలు గీస్తే వాళ్ళు ఖచ్చితంగా దాటి తీరుతారనమాట. సో మా పిల్లలిద్దరికీ మేము ఎంత ఫ్రీడమ్ ఇవ్వాలో అంత ఇస్తూ, ఎంత మంచి చెడు అన్నది చెప్పాలో నేర్పుతూ, కొంచెంగా ఎక్స్పీరియన్స్ మేము కూడా చేస్తూ ఇలా వాళ్ళతో పాటు ఎదుగుతూ వస్తున్నాం. సో ఈరోజు టాపిక్ మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి ఎక్కడ ఎలా బాగుంది. నా ఒపీనియన్ మీకు నచ్చితే కనుక, అంటే నేను చెప్పిన టాపిక్లో మీకు ఎంతవరకు రైట్ రాంగ్ అన్నది మీరు అనిపిస్తే, మీకు ఆ టాపిక్ మీద మాట్లాడదాం అని అనిపిస్తే కనుక తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఇలా ఈ వీకెండ్ అయితే మాది బాగా గడిచింది. మండేకి సిరి మళ్ళీ నైట్కి బయలుదేరి వెళ్ళిపోయింది. చింటూ అయితే సండే ఈవినింగే వెళ్ళిపోయాడు. సో సిరికి కొత్తిమీర పచ్చడి, కరివేపాకు పచ్చడి, ఇంకా దానికి నచ్చినవల్లా చేసి ఇచ్చానమాట, ప్యాక్ చేసి. సో అది కూడా వెళ్ళిపోయింది. ఈరోజు మార్నింగ్ కొంచెం నాకు వాళ్ళిద్దరూ లేని బోసితనం అంతా కూడా తెలుస్తుంది. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఈరోజు ట్యూస్డే అసలు చాలా అదో రకంగా ఉందన్నమాట. సో ఈ 4 రోజులు భలే బాగా గడిచింది. అండ్ బై ద వే సౌత్ ఇండియన్స్ అసోసియేషన్స్ తరపున ముగ్గులి పోటీ కూడా పెట్టారనమాట. సో అక్కడికి కూడా వెళ్ళాం. సిరి నేను కూడా ముగ్గు వేసాం. సిరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఈ వీకెండ్లో. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక తప్పకుండా నా వ్లాగ్ని లైక్ చేయండి. నా ఛానల్ నచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్. Sini Papa.
కమాన్ 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 కమాన్. पहले बनाने दे, आप दूसरी जगह कर लो, पहले बनाने दे, पहले बनाने बना बना रंग डाल लेना उसमें, रंग भर लेना. हाँ, रंग भरना। नहीं 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 अभी नहीं लगाना, अभी नहीं, मम्मी बोलेगी जब, मम्मी बोलेगी जब కాదండి నా పూసేది మా ప్రసాద్ గారు వేసారండి లాస్ట్లో. సూపర్ అన్నమాట. గిఫ్ట్లు ఇచ్చేస్తున్నారు కదా అని గిఫ్ట్ ఎక్కడ పోద్దాం అనేసి పాపం వేసారన్నమాట.